సంగతులు తెలియజేయుచున్నాను అని చెప్పి దేవుడు ఇంత గొప్ప ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు వారు 2 నెలల వాక్యం మాట్లాడుతూ వస్తున్నాడు. ఈ నెల వాగ్దానం మాట్లాడుతూ వస్తున్నాడు. ఈ రోజు ప్రత్యేకమైన కొత్త సంవత్సరం కాబట్టి కొత్త రోజు మొదటి రోజు వాక్యం కూడా వాగ్దానంతో కూడా నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు వారు. ఎందుకు అదే మాట్లాడుతూ వస్తున్నాడు అంటే కొత్త సంగతులు తెలియజేయుచున్నాను. సంగతులు ఎంత దాకా పాతదే జరుగుతూ వచ్చినాయి కదా, ఇంక ఇప్పుడు దేవుడు అట్లా మాట్లాడుతున్నాడు. కానీ ఇంకా కొత్త సంగతులు ఎట్లా జరుగుతున్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయని నువ్వు అనుకుంటున్నావు, భయపడుతూ బాధపడుతూ అనుకుంటూ ఆ విధంగా ఆలోచిస్తున్నావేమో. కానీ దేవుడు ఏం మాట్లాడుతూ ప్రత్యేకంగా ప్రత్యక్షంగా ఖచ్చితంగా మాట్లాడుతూ వస్తూ వచ్చినాడు అంటే మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు వారు కొత్త సంగతులు తెలియజేస్తున్నాను. నీకు ఇప్పటిదాకా పాతవి జరుగుతూ వస్తూ వచ్చినాయి, కానీ ఇప్పటి నుంచి దేవుడు ఏం మాట్లాడుతూ వచ్చినాడు, కొత్త సంవత్సరాలకి కొత్తగా ప్రవేశపెట్టిస్తూ వచ్చినాడు నిన్ను తన స్వస్థలతో పట్టుకోండి. కాబట్టి దేవుడు ప్రత్యక్షంగా కొత్త సంగతులను నీకు తెలియజేస్తున్నాను. కొత్త సంగతులు నీకు గొప్పగా తెలియజేస్తూ ఉంటున్నాడు మన తండ్రి యేసుప్రభువు. కొత్త సంగతులు తెలియజేస్తూ ఉంటున్నాడు, కొత్త సంగతులు జరిగే విధంగా చేస్తూ ఉంటున్నాడు. ప్రజలు జరిపేతో వచ్చినటువంటి పాతవి కాకుండా కొత్త సంగతులు నీ పట్ల నీ జీవితం పట్ల గొప్పగా జరిపించి గొప్పగా ఘనకార్యంగా గొప్పగా అద్భుతంగా ఆశ్చర్యకరంగా మహా గొప్ప ఘనకార్యంగా దేవుడు మహిమపరచబడాలని దేవుడు ప్రత్యేకమైన ఆలోచనతో గొప్ప ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు. కాబట్టి కొత్త సంగతులు తెలియజేస్తున్నాను, నీకు కొత్త సంగతులు తెలియజేస్తున్నాను అంటున్నాడంటే కొత్త సంగతులు జరిగిస్తున్నాడు కాబట్టి, జరిగించాలని ఉద్దేశిస్తూ వచ్చినాడు కాబట్టి నీ కూడా కొత్త సంగతులు జరిగించాలనుకున్నటువంటి గొప్ప కార్యాలను నీకు తెలియజేస్తూ అంటున్నాడు. ఆ సంగతులు ఎటువంటి స్థితిలో ఉంటున్నాయి, కొత్త సంగతులు తెలియజేస్తున్నాను, నీకు కొత్త సంగతులు గొప్ప తెలియజేస్తాను అంటున్నాడు మన తండ్రి గారు. నీ వాక్యం చెప్పే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, ఆరాధన చేసే విషయంలో, దేవుని స్తుతించి మహిమపరిచి గణపరిచి ఆరాధించే విషయంలో, అనేక మంది దగ్గర దేవుని యొక్క స్వార్థ దేవుని యొక్క ప్రత్యక్షతను తెలియజేసే విషయంలో అనేక మంది అనేక రకాల అనేక విధాలుగా ఉన్నటువంటి దేవుని గొప్ప స్వార్థను అనేక మంది తెలియజేయాలని కూడా దేవుడు ప్రత్యేకంగా గొప్ప మాట్లాడుతూ గొప్ప ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు. కాబట్టి కొత్త సంవత్సరానికి గొప్ప ప్రవేశపెడుతూ వచ్చినటువంటి గొప్ప దేవుడు నీకు కొత్త సంగతులను నీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే గొప్ప దేవుడుగా, నీ పాత సంగతులను కాకుండా కొత్త సంగతులు గొప్ప తెలియజేసి గొప్ప గొప్ప నడిపించే దేవుడిగా ఉంటూ వచ్చింది. గొప్పగా ప్రేమించుకుంటూ కొత్త సంగతులను నీకు తెలియజేస్తూ వచ్చింది. గట్టిగా గొప్పగా ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు. కొత్త సంగతులు గొప్పగా తెలియజేస్తాను అని ఎంత గొప్ప మాట్లాడుతూ కొత్త సంగతులు తెలియజేస్తూ వచ్చింది. గొప్పగా ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు వారు.